Hi students, good morning to all of you. వాళ్ళని చెప్పాలి మ్యాథ్స్ టు బి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ బిఫోర్ క్లాస్ 6.3 ఎక్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ సెకండ్ రోమన్లో 6th వన్ రాస్తాం. సెకండ్ రోమన్ 6th వన్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది ఆర్ 2 టైమ్స్ వచ్చింది. ఇంటిగ్రల్ dx by x plus 1 into x plus 2. Integral dx by x plus 1 into x plus 2. మరి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వీటిని పార్షియల్ ఫ్రాక్షన్ ద్వారాగా ఆ రెండు డినామినేటర్లో ఉన్నటువంటి x plus 1 ని x plus 2 ని స్లిప్ చేయాలి. మరి స్లిప్ చేయాలంటే మన పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి రావాలి. మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది మీకు చెప్పాను బిఫోర్ క్లాస్లో. పార్షియల్ ఫ్రాక్షన్స్ రావాలంటే మనకు 2 ఇయర్లో ఆల్రెడీ ఒక చాప్టరే ఉంది పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది. ఆ చాప్టర్ నుంచి మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఎలా విడగొడతాం అనేది వస్తుంది. అక్కడ చెప్పుకున్నాం. జస్ట్ దీనికైతే ఒక చిన్న ఇంట్రడక్షన్ అమ్మా. One by ax plus b is equal to one by ax plus b into bx plus c is equal to a by ax plus b plus b by bx plus c. ఈ విధంగా మనం విడగొట్టాలి. ఇది మన ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మీకు అక్కడ మీకు దగ్గర కనుక్కోండి. ఓకే, చూడండి నేను ఎలా విడగొడుతున్నాను. పోస్ట్ సరే, పోస్ట్ ఇంటిగ్రేషన్ తీసి పక్కన పెట్టండి. పోస్ట్ ఫైండ్ 1 by x plus 1 into x plus 2. ఓకే, 1 by x plus 1 into x plus 2 is equal to a by x plus 1 plus b by x plus 2. మరి ఏ వాల్యూ ఏంటి బి వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ వాల్యూ బి వాల్యూ ఎలా వచ్చింది చూడండి ఒకసారి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by x plus 1 into x plus 2. ఇదంతా రఫ్ వర్కే అన్నమాట. ఓకేనా? ఎల్సిఎం ఎంత ఉంది చూడండి. x plus 1 into x plus 2 a into x plus 2 plus b into x plus 1. సేమ్ వాల్యూస్ కాబట్టి క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏమి చూడండి. 1 is equal to a into x plus 2 plus b into x plus 1. a into x plus 2 plus b into x plus 1. మరి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేయాలంటే x equal to -2 తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు x is equal to -2. ఎందుకు -2 తీసుకున్నాను చూడండి ఒకసారి. సపోజ్ x వాల్యూ -2 తీసుకుంటే -2 ప్లస్ 2 ఏమవుతుందమ్మా? 0 అయిపోతుంది. అంటే 0 ఇంటూ ఏమవుతుంది? 0. అంటే ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందమ్మా? 0. అప్పుడు బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దాని ఫార్ములా 1 is equal to a into -2 plus 2 plus b into -2 plus 1. 1 is equal to దీని వాల్యూ 0 ప్లస్ -2 ప్లస్ 1 అంటే -1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b. 1 is equal to -b అయితే b is equal to -1. b వాల్యూ ఫైండ్ అవుట్ అయింది. ఈసారి ఇప్పుడు x is equal to -1 తీసుకున్నాం. ఇప్పుడు x is equal to -1. 1 is equal to a into -1 plus 2 plus b into -1 plus 1. అప్పుడు ఈ b వాల్యూ
1 is equal to minus 1 plus 2 అంటే 1 1 into a అంటే a is equal to 1. ఇదంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఒకసారి. 1 by x plus 1 into x plus 2 is equal to a by x plus 1. a వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1 by x plus 1 ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది చూడండి -1. అలా ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా -1 by x plus 2. ఇది మనకు వచ్చిన వాల్యూ అండి. ఇది దేని వాల్యూ 1 by x plus 1 into x plus 2 వాల్యూ. 1 by x plus 1 minus 1 by x plus 2. మనం కనుక్కోవాల్సింది ఇంటిగ్రల్ 1 by x plus 1 into x plus 2. దాని వాల్యూ ఎంత ఫైండ్ అవుతుంది మనకి? ఎంత వాల్యూ 1 by x plus 1 minus 1 by x plus 2 dx. ఇది బాగుంది. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ సపరేట్ ఇంటిగ్రల్ 1 by x plus 1 dx minus integral 1 by x plus 2 dx. Integral 1 by x plus 1 అంటే log mod x. Log mod x plus 1 minus integral 1 by x plus 2 అంటే log mod x plus 2. Log mod x plus 2. ఫార్ములాస్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఇది ఒక ఫార్ములా కదా రాసింది. ఇంటిగ్రల్ f dash of x by f of x dx is equal to log mod f of x plus integral f dash of x by f of x dx is equal to log mod f of x plus చూడండి కావాలంటే x plus 1 ఉంది ఇక్కడ ఇంటిగ్రల్ 1 by x plus 1 అంటే ఇక్కడ f of x ఏమవుతుందమ్మా x plus 1. f of x is equal to x plus 1 అయితే f dash of x equal to ఎంత అవుతుంది? f dash of x అంటే డెరివేటివ్ ఆఫ్ f of x. డెరివేటివ్ ఆఫ్ f of x అంటే x కి డెరివేటివ్ చేస్తే 1 plus 0 that is equal to 1. f dash of x వాల్యూ 1 by f of x వాల్యూ x plus 1 అంటే f dash of x by f of x dx equal to log mod f of x plus c. అదే ఇక్కడ చూడండి 1 by x plus 2 f of x is equal to x plus 2 మరి f dash of x అనుకోండి x డెరివేటివ్ ఇస్ 1 plus 0 that is equal to 1 అంటే f dash of x వాల్యూ ఎంత వస్తుందమ్మా 1 వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రల్ f dash of x by f of x dx is equal to log mod x. చెప్పండి log mod x. ఇక్కడ x అంటే x plus 2. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం కొద్దిగా ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ లో ఇంటూ ఒక ప్లస్ ఉంటే ఓకే, మనకి డినామినేటర్ రెండు టర్మ్స్ కి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి వాటిని ఏం చేయాలి 2 కానీ 3 కానీ టర్మ్స్ ఉంటే వాటిని స్లిప్ చేయాలి. స్లిప్ చేయాలంటే మనం డైరెక్ట్ స్లిప్ చేయగలుగుతామా? ప్లస్ కానీ మైనస్ కానీ తెలియాలి, వాల్యూ తెలియాలి కాబట్టి వాటిని మనం పార్షియల్ ఫ్రాక్షన్ టైప్లో విడగొడతాం. పార్షియల్ ఫ్రాక్షన్ విడగొడితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చెప్పాను మీకు కాదు ఇంటిగ్రల్ f dash of x by f of x dx is equal to log mod f of x plus c. నెక్స్ట్ థర్డ్ వన్ ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 4x square plus 9 dx. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 4x square plus 9 dx. ఆల్రెడీ మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను x స్క్వేర్ పక్కన కానీ వాల్యూ ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ చేయాలి. సరే ఇక్కడ x స్క్వేర్ ముందు ఎంత చూడండి 4 అనేది ఉంది, దానికోసం ఏం చేస్తానంటే 4 కామన్ తీసేస్తాను. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 4 into x square plus 9/4 dx. రైట్? ఓకే, ఇప్పుడు 4 ఎంత అవుతుందమ్మా 2 into integral of x square 3/10 whole square. రైట్?
integral root of x square plus a square x is equal to x by 2 into root of a plus x plus a square by 2 into sin h inverse x by a plus c. మరి ఆ టైప్ ఆఫ్ ఫార్మ్ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంతమ్మా 3/2 దాని ప్రకారం 2 into x square plus a square dx equal to x by 2. x అంటే x by 2 root of a square plus x square. x square plus a square అంటే x square plus 3/2 whole square plus a square by 2. a square అంటే 3/2 whole square by 2 sin h inverse x అంటే x a అంటే 3/2 2 into x by 2 into root of x square plus సరే ఎల్సిఎం చేద్దామా లేదంటే ఇక్కడ ఎల్సిఎం చేశాను అనుకుంటా 4x square plus 9 by 2 లోపల అయితే రూట్ లోపల అయితే 4 వస్తామా x square plus 3/2 హోల్ స్క్వేర్ అన్నప్పుడు 4 ఎల్సిఎం బయటకు వచ్చేస్తుంది 4 ఎల్సిఎం తీసుకుంటే లేదంటే సరే చెప్పండి ప్లస్ 3 స్క్వేర్ 9/4 into 2 sin h inverse x by 3/2 అంటే 2x by 3 ప్లస్ ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నాను ఈ 2 నార్మల్ మల్టిప్లై చేసేయండి 2 into x by 2 into 2 into root of 4x square plus 9 plus 9 into 2 by 4 into 2 sin h inverse 2x by 3 plus 4 x by 2 dot x square plus 9 2 can plus 9 by x by 2 into root of 4x square plus 9 plus 9/4 into sin h inverse 2x by 3 plus. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ మనకి లాంగ్ ఆన్సర్స్ లో ఈ టైప్ ఆఫ్ మనకి బాగా ఉపయోగపడతాయి. ఓకే దానికోసం మనకి చిన్న ప్రాబ్లం ఇక్కడ మనకి తెలిసారు ఇంకోసారి ఎగ్జాంపుల్ ఒకసారి ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 4x square plus 9 dx అని చెప్పాను మీకు x స్క్వేర్ పక్కన వాల్యూ ఏమి ఉండకూడదు కాబట్టి ఎక్స్ట్రా వాల్యూ ఏముంది 4 ఉంది దాన్ని ఏం చేస్తున్నాను రూట్ లోపల 4 కామన్ తీస్తున్నాను అప్పుడు x స్క్వేర్ ప్లస్ 9/4 రూట్ లోపల 4 ఉంది బయటకు వస్తే అవుతుంది 2 అవుతుంది 2 ఇంటూ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 9/4 ని 3/2 హోల్ స్క్వేర్ రాస్తాను ఇప్పుడు ఆ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx is equal to x by 2 into root of a square plus x square plus a square by 2 into sin h inverse x by a మన అటైప్ నుంచి ఇక్కడ x అంటే x a అంటే 3/2 దాని ప్రకారం అది కామన్ తీస్తాను 2 into ఇది ఇంటిగ్రేషన్ కదమ్మా బ్రాకెట్ 2 into x by 2 root of a square plus x square అన్న x square plus a square అన్న ఒకటేనమ్మా ప్లస్ a square by 2 అంటే 3/2 whole square by 2 sin h inverse x అంటే x by a అంటే 3/2
2 into x by 2 root of ఇక్కడ ఎల్సిఎం చేసాను 4x square plus 9 by రూట్ లోపల ఉంటే బయటకు తీసాను లోపల ఉంటేనేమో 4 ఉంటుంది బయటకు వస్తే 2 ప్లస్ 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ 9 by 4 by 2 అంటే 2 కూడా 1 by 2 బయటకు వస్తే ఇంటూ అవుతుంది sin h ఇన్వర్స్ 2 బయటకు వస్తే 2x by 3 plus c ఈ బయట ఉన్న 2 ని ఈ టర్మ్కి మల్టిప్లై చేస్తాను అప్పుడు 2 into x by 2 ఇక్కడ ఉన్న 2 మళ్ళీ మల్టిప్లికేషన్ ఇంటూ 2 root of 4x square plus 9 plus 9 ఇక్కడ ఉన్న 2 into 9 by 4 into 2 sin h inverse 2x by 3 plus c ఒక 2 క్యాన్సిల్ అయిపోతే x by 2 root of 4x square plus 9 plus ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 9 by 4 into sin h inverse 2x by 3 plus c ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం second one integral 9x square minus 25 d integral x square minus 20 d ఇక్కడ ఏమవుతుంది root of x square 20 ఎక్స్ట్రా వాల్యూ ఉంటుంది x స్క్వేర్ పక్కన 9 కాబట్టి కాంబినేషన్ రూట్ ఆఫ్ 9 కాంబినేషన్ x స్క్వేర్ మైనస్ 25 by 9 dx రూట్ లోపల 9 ఉంది కాబట్టి బయటకు వస్తే ఏమవుతుంది 3 అంటే 1 by 3 ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 25 by 9 ని 5 by 3 హోల్ స్క్వేర్ dx ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx is equal to integral root of x square minus a square dx is equal to x by 2 into root of x square minus a square minus a square by 2 into cos h inverse x by a plus c integral root of x square minus a square dx is equal to x by 2 into root of x square minus a square minus a square by 2 into cos h inverse x by a plus c మరి ఇక్కడ x అంటే x a అంటే 5 by 2 a అంటే 5 by 2 దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయండి x by 2 x by 2 ముందు 1 by 3 1 by 2 x root of square minus 3 whole square minus a square by 2 a అంటే 5 by 3 5 by 3 whole square by 2 cos h inverse x అంటే x by a అంటే 5 by 3 plus 1 by into x by 2 root of ఇక్కడ ఎల్సిఎం అమ్మా 3 here 9 ఎందుకంటే 5 by 3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు డినామినేటర్ లో 3 స్క్వేర్ అంటే 9 రూట్ లో అప్పుడే పెట్టేస్తాను దాని వాల్యూ తర్వాత సబ్ట్రాక్ట్ 9x square minus 25 minus 25 by 9 into cos h 3 by 5 బయట ఉన్న 3 లాంగ్ పంపించేయాలి 1 by 3 into x by 2 into 1 by 3 root of 9 పంపిస్తే 3 root of 9x square minus 25 minus 1 by 3 denominator కదా 3 into 25 by 9 into 2 cos h inverse 3x by 5 plus 6 3 cancel amma x by 2 root of 9x square minus 25 minus ఇక్కడ ఉన్న 3 1s
3c 25/3 6 cos h inverse 3x/5 plus c. That is the answer. Okay, no? Next problem. Integral 16 root of 16 minus 20 by x square dx. Integral root of 16 minus 25 x square dx. సరే చూడమ్మా, మరి ఇక్కడ x స్క్వేర్ పక్కన వాల్యూ ఎంత ఉందమ్మా? 25 ఉంది. మరి రూట్ లోపల 25 కామన్ చేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 25 కామన్ చేస్తాను. 16/25 minus x square dx. రూట్ లోపల 25 బయటకు వస్తే 5 into ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 16 ని 4/25 ని 5 whole square minus x square dx. ఫార్ములా ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a square minus x square dx is equal to integral root of a square minus x square dx is equal to x/2 into root of a square minus x square minus plus a square by 2 into sin inverse x by a plus c. Integral root of a square minus x square dx is equal to x/2 root of a square minus x square plus a square by 2 into sin inverse x by a plus. మరి ఇక్కడ a వాల్యూ ఎంతమ్మా? 4/5. x వాల్యూ x. దాని ప్రకారం చూడండి, 5 into x/2 root of a square minus x square 4/5 whole square minus x square plus a value 4/5 whole square by 2 sin inverse x by 4/5 plus c. 5 into x/2 root of ఇక్కడ LCM 25 అమ్మా, 16 minus 25 x square plus 16/25 into 2 by 1 అంటే పైకి వస్తే 1/2 అవుతుందమ్మా. sin inverse x/4/5 అంటే 5x/4 plus c. ఈ 5 లో మల్టిప్లై చేసేయండి. 5 into x/2 into రూట్ లో 25 బయటకు వస్తే 1/5 into root of 16 minus 25 x square plus cancellation ఉందా? 2 1s 2 8s 8 ఇక్కడ 5 తో మల్టిప్లై చేస్తే into 5/25 sin inverse 5x/4 plus c. ఇప్పుడు క్యాన్సిలేషన్ 5 1s 5 5s అమ్మా. ఇక్కడ 5 cancel. x/2 root of 16 minus 25 x square plus 8/5 into sin inverse 5x/4 plus c. ఒకసారి చూపిస్తాం. థర్డ్ x/2 into root of 16 minus 25 x square plus 8/5 sin inverse 5x/4 plus c. Okay, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.